హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేడారం జాతరకి వెళ్ళామండి. మేమంతా మా ఫ్యామిలీ అంతా, మా చిన్నబాబు కొడుకు, మా చిన్న బాబు వాళ్ళందరం కలిసి మేము మేడారం జాతరకి వెళ్ళాము. ట్రావెలర్స్ తీసుకొని 30 మెంబర్స్ ట్రావెల్ అండి. ట్రావెలర్లో మేమందరం 30 మెంబర్స్ దాకా వెళ్ళామన్నమాట. మా మేనత్తలు, పిన్నీలు, బాబాయిలు, తర్వాత తమ్ముళ్ళు అందరం వెళ్ళామన్నమాట. చెల్లెళ్ళు, ఇట్లా మా మరదళ్ళు అందరము. ఇదేనండి ట్రావెలరు. ఇందులో ఉన్న చుట్టాలంతా మా వాళ్ళు అనమాట. ఇది జంపన్న వాగండి. దీన్నే సంపెంగ వాగని కూడా అంటారు కదండి. సంపెంగ వాగునే జంపన్న వాగని కూడా అంటారు. ఇక్కడైతే దిగి మేమందరం స్నానాలు చేసి మళ్ళీ అమ్మవారి ఉన్న కాడికి వెళ్తున్నాం అనమాట. సంపెంగ వాగు కాడి నుండి మేము సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తున్నాము. ఇదేనండి ట్రావెలరు. తనేమో మా మరదలు వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ పిల్లలు. వాడేమో మా తమ్ముని కొడుకండి, మా బాబాయి వాళ్ళేనండి ఇక్కడికి వెళ్ళింది. వాళ్ళందరూ కలిసి రమ్మంటే మేము అందరం వెళ్ళామన్నమాట. అందరు వెళ్ళారు, చూసారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, చెల్లె పిల్లలు, తర్వాత తమ్ముని పిల్లలు, బాబాయిలు, తర్వాత మా మరదలు వాళ్ళ అమ్మ, నాన్న, మా చెల్లెల వాళ్ళ అత్తయ్య, మామయ్య, మా మేనత్తలు, మా మేనమామ, మా మరదన్లు అందరు అనమాట. ఈ విధంగా ట్రావెలర్లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మేమైతే శనివారం నైటే వెళ్ళామండి. శనివారం నైట్ వెళ్తే దాదాపు ఒక 6 అవర్స్ మేము జర్నీ చేసాము. 6 అవర్స్ అయిన తర్వాత మార్నింగ్ 6కి చేరుకున్నాం అనమాట. చేరుకొని జంపన్న వాగులో స్నానాలు చేసేసి మళ్ళీ మేము మేడారము అమ్మవారి సమ్మక్క సారక్క గద్దెలున్న కాడికి వెళ్తున్నాం అనమాట, టెంపుల్కి. ఈ విధంగా అందరం వెళ్ళాము. అందరు హాయ్ చెప్తున్నారు, పిల్లలందరూ చూసారా? మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అని చెప్తున్నారు. ఇదేనండి మా కుటుంబం అంతా. ఇంకా చాలామంది లేరండి మా కుటుంబం. దాదాపు ఒక 60-70 మెంబర్స్ అయితే మా ఫ్యామిలీయే. చూసారు కదా, అందులో సగమే ఉన్నారు. వీళ్ళందరూ పిల్లలంతా హాయ్ చెప్తున్నారు. ఇలా మేమైతే మేడారం వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి బెల్లము, కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారికి మనం ఏం పెట్టాల్సిన అవసరం ఏం ఉండదు. కాకపోతే బెల్లము జోకిస్తారు. బెల్లం అంటే బంగారం అంటారు కదా. ఇట్లా ఎవరైనా కోరికలు కోరుకొని తమ ఎత్తు బంగారం జోకిస్తా అని మొక్కుకుంటారు ఎక్కువ శాతం. ఈ అమ్మవారికి బంగారమనే బెల్లం అంటారండి. బెల్లంనే బంగారం అంటారు. అది ఇస్తారనమాట. మొక్కుకున్న వాళ్ళు తమ ఎత్తు జోకిస్తారు. లేదంటే మామూలుగా దర్శనం చేసుకునే వాళ్ళు పసుపు కుంకుమ ఒక చిన్న 1/2 కిలో, 1/2 కిలో అట్లా మన స్తోమతను బట్టి బెల్లం ముద్దలు తీసుకెళ్ళి సమ్మక్క ఒకటి, సారక్క ఒకటి ఇస్తారనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు ఓడి బియ్యం పోస్తారు, శారీస్ పెడతారు, జాకెట్ పీసులు పెడతారు, ఇలా అన్నమాట. ఇక్కడైతే మేము వెళ్ళామండి. ఇంకా సమ్మక్క సారక్క జాతర 2 months ఉంది, ఫిబ్రవరిలో అవుతుంది. కానీ ఇప్పటి నుండి చాలా పబ్లిక్ ఉన్నారండి. చాలా మంది, అంతా తోపులాట, అందరూ నూకేసుకుంటున్నారు. చూసారా? ఇవన్నీ టెంపుల్ చుట్టూ ఉన్న దుకాణాలండి, షాప్స్. కొబ్బరికాయలు, బెల్లము, పూలు, పండ్లు, గాజులు అన్నీ అమ్ముతున్నారనమాట. ఈ విధంగా మేమైతే టెంపుల్ ముందుకి వచ్చేసి ఇక్కడ నుండే ఎవరైతే బెల్లం జోకిస్తారో వాళ్ళ తలపైన చిన్న ముద్దలు కానీ పెద్ద ముద్దలు కానీ బెల్లము బంగారాన్ని తలపైన పెట్టుకొని అమ్మవారికి తీసుకెళ్తుంటారనమాట. ఇక్కడైతే మా తమ్ముని కొడుకు మేకపిల్లని పట్టుకున్నాడండి. మా పిన్ని ఓడి బియ్యము, మా మరదలు కూడా ఓడి బియ్యం ఎత్తుకున్నారు. ఈ విధంగా మేమైతే అక్కడికి వెళ్ళాం కాబట్టి అందరం చిన్న బెల్లం ముద్దలు తీసుకొని ఈ విధంగా తలపైన పెట్టుకొని తీసుకెళ్ళాము. మొక్కుకున్న వాళ్ళైతే పెద్ద బెల్లం బంగారం తీసుకెళ్తుంటారు, పెద్ద ముద్దలు తలపైన పెట్టుకొని. మేము మామూలుగా వెళ్ళాం కాబట్టి కొబ్బరికాయలను చిన్న బెల్లం ముద్దలు తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టామన్నమాట. ఇదేనండి సమ్మక్క సారక్క గద్దెలు అంటారు. ఇక్కడైతే టెంపుల్ అమ్మవారు
చేస్తానంటే టెంపుల్ని కట్టిస్తామంటే వద్దంటున్నారంట. కాకపోతే అడవి దేవతలు కాబట్టి, వన దేవతలు కాబట్టి ఈ విధంగానే ఉంటారంట. ఇక్కడైతే ఇలాంటి విగ్రహాలు ఉన్నాయండి, కట్టెతో చెక్కిన విగ్రహాలేనండి. చాలా సింపుల్గా ఉంటాయి, ఎండలోనే ఉంటాయండి. చూసారుగా తాటిపత్రి కట్టారు. ఈ విధంగా ఒక చెక్కతోటి చేసిన విగ్రహాలు ఉంటాయన్నమాట. సమ్మక్క అన్నమాట తను. తర్వాత కొంచెం దూరంలో సారక్క ఉంటుంది. సమ్మక్క సారక్క ఇద్దరు ఉంటారు. తర్వాత పక్కనే పగిడిద్దె రాజు ఉంటారు. తర్వాత గోవిందరాజుల స్వామి గారు ఉంటారు. ఇదేనండి మొత్తం చుట్టూ గుడి ప్రాంగణం అంతా ఇదేనండి. ఇదేమో గోవిందరాజుల వారిది. అన్నింటికి ఈ విధంగానే సలాకలతోటి జాలీలు కట్టారు. ఇప్పుడైతే పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్తున్నారు, కానీ జాతర అప్పుడైతే అసలు వెళ్ళడానికి ఉండదండి. మొత్తము బెల్లము, బియ్యము, పసుపు, కుంకుమలు, చీరలు, జాకెట్ పీసులు ఇలా విసిరేస్తూ ఉంటారన్నమాట వచ్చిన జనమంతా. ఇక్కడేమో పగిడిద్దె రాజు అండి, ఆయన గద్దె అన్నమాట. గోవిందరాజులు, పగిడిద్ద రాజు, సమ్మక్క సారక్క ఇక్కడ ఉంటారన్నమాట. చూసారుగా ఎంత సింపుల్గా ఒక చెక్కతోటే చేసిన విగ్రహం అంతే. ఈ వన దేవతలకు ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని చెప్పి అంటుంటారండి. ఇక్కడ మేకలు, కోళ్ళను కూడా మొక్కి కోసుకుంటూ ఉంటారు, వంట చేసుకొని తింటుంటారు. చూసారు కదా, మన తెలంగాణలోనే చాలా పెద్ద పండగలాగా జరిపిస్తారండి. తెలంగాణ కుంభమేళా అని అంటారు ఈ సమ్మక్క సారక్క జాతరని. 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారనమాట. ఇంకా 2 months ఉంది. ఆ 2 months అయినా కానీ ఇప్పటి నుండే ఇంత పబ్లిక్ వస్తున్నారు. చూసారు కదా, చాలా మంది ఉన్నారండి. చాలా తోపులాటలు జరుగుతున్నాయి, ఒకరికొకరు దొబ్బేసుకుంటున్నారు. చాలామంది ఉన్నారండి. ఇక్కడికైతే మన తెలంగాణ వాళ్ళే కాదండి, చాలా రాష్ట్రాల నుంచి చాలామంది పబ్లిక్ వస్తుంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకి దాదాపు 1 కోటి చిల్లర మంది భక్తులు వస్తుంటారనమాట. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల నుండి కూడా చాలా పబ్లిక్ వస్తుంటారన్నమాట. ఈ విధంగా మేమైతే టెంపుల్కి వెళ్ళి శారీస్ పెట్టి ఓడి బియ్యాలు పోసారు, బంగారాన్ని అప్పచెప్పారనమాట. తర్వాత కొబ్బరికాయలు కొట్టుకొని మేము దర్శనం చేసుకొని ఆటను కోడిపిల్లని తీసుకొని వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇక్కడ మన సమ్మక్క సారక్క మేడారంకి పసరా అని ఒక ఊరు ఉంటుందండి. 20 kilometers, దాదాపు ఒక 25 kilometers దూరంలో ఉంటుంది. అక్కడికి వచ్చామన్నమాట. అక్కడికి వచ్చి అక్కడ పెద్ద చింత చెట్టు ఉంది, అక్కడైతే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అక్కడికి వచ్చేసి ఈ విధంగా మేమైతే వంటలు చేసేసుకుంటున్నాము. తను మా మరదల వాళ్ళ చిన్న బాప అండి. తను వాళ్ళ ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా తనే వంట చేస్తారంట. ఈ విధంగా ఒకదానిపైన రైస్ పెట్టేశారు, బగారా రైస్. తర్వాత ఒక స్టవ్ పైన మటన్ వేస్తున్నారు. తర్వాత సిలిండర్ పైన ఫాస్టింగ్ అనమాట. మాకైతే సట్టివారాలు అంటారు కదా, అలా అనమాట. 5 ఒక 5 members అయితే ఒక పొద్దులు ఉన్నాయన్నమాట ఫాస్టింగ్. వాళ్ళ కొరకి పప్పు టమాటా వండేస్తున్నారు. ఈ విధంగా వంటలు అయితే రెడీ చేశారండి. చూసారు కదా, ఇదేనండి పప్పు టమాటా మా పిన్ని వేస్తుంది. ఫాస్టింగ్ అనేసి, ఫాస్టింగ్ వాళ్ళ కోసమని ముందుగా ఒక సైడ్ పప్పు టమాటా వేశారు, ఇంకొక సైడ్ రైస్ పెట్టారనమాట. వాటిని దించిన తర్వాత మటను, తర్వాత చికెను, తర్వాత తలకాయ కూర వండారు. ఈ విధంగా అయితే మేము వంటలు చేసేసుకొని భోజనాలు చేసేసి మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ అయ్యామన్నమాట. ఇక్కడైతే అందరూ మనిషికి ఒక పని చేస్తున్నారు, వాళ్ళు వంటలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఆడవాళ్ళు అయితే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలని, టమాటాలని ఆ విధంగా కోసేస్తున్నారు. చూసారు కదా, మటను పొయ్యి మీద వేసేసారండి, వండేస్తున్నారు. ఇక్కడైతే పప్పు టమాటా వండి పక్కన పెట్టిన తర్వాత చికెన్ వండుతున్నారు. ఈ విధంగా మటను, చికెను, కర్రీస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళం మేము పక్కన కూర్చొని తినేసాము. తర్వాత నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఈ విధంగా అందరూ ఒకరి తర్వాత ఒకరు తినేస్తున్నారు. ఇదేనండి, తలకాయ కూర కూడా రెడీ అయిపోయింది.
మటను, చికెను, తలకాయ కూర, బగారా రైసు, వైట్ రైసు అండ్ పప్పు టమాటా పెరుగుతోటి మా విందు భోజనం అయితే రెడీ అయిపోయిందండి. తినేసాము. చూసారు కదా, మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామండి. మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.